కాదు. సో ఈ మంత్ మనకు ఆఫర్స్ గురించి అండ్ ఫాస్ట్ ట్రాక్ 8% గురించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మన ఏఎస్ఎం శ్రీకాంత్ సార్ ఆల్రెడీ ఉన్నారు మనకు అందుబాటులో. ఒక్కసారి నేను సార్ని ఇన్వైట్ చేస్తాను. సార్ ఒక్కసారి సార్ మీరందరూ హ్యాండ్ రైట్ చేశారు. సార్ శ్రీకాంత్ సార్ ఒక్కసారి మీరు హ్యాండ్ రైట్ చేయరా? థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మీకు అన్మ్యూట్ ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాకు టైం ఇచ్చిన దానికి. హార్ట్లీ వెల్కమ్ టు జూమ్ సెక్షన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. నా పేరు శ్రీకాంత్, ఏరియా సేల్స్ మేనేజర్ తెలంగాణకి. సో మీకు ఈ యొక్క కారణం ఏంటంటే మనకి ప్రెసెంట్ కంపెనీ మంత్ కోసం ఒక బ్యూటిఫుల్ ఆఫర్ తీసుకొచ్చింది. ఆ ఆఫర్ ని మీకు క్లెయిమ్ చేయడం కోసం మీకు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. స్పెషల్ మీ యొక్క వాల్యుబుల్ టైం ని నేను ఎక్కువగా తీసుకోను. హాఫ్ అన్ అవర్ లో మొత్తం ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మీ యొక్క టాప్ అప్ లైనర్స్ అయిన వాళ్ళు అందరూ ఈ యొక్క జూమ్స్ ని ఆల్రెడీ లాస్ట్ 2 రోజుల్లో చేయడం జరుగుతుంది. దాంట్లో మీ యొక్క అప్లైనర్స్ జాయిన్ అవ్వడం జరిగింది. దీని గురించి అర్థం చేసుకోవడం జరిగింది. కాబట్టి మీ అందరికి ఇంకొంచెం డీటెయిల్ గా డైరెక్ట్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి మాట్లాడితే ఇంకా క్లీన్ గా ఉంటుంది, క్లారిఫికేషన్ ఉంటుంది, మీ యొక్క డౌట్స్ ని కూడా క్లియర్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఈ యొక్క జూమ్ లోకి నన్ను ఇన్వైట్ చేశారు. థ్యాంక్స్ ఫర్ దట్ పాండు గారికి, మనోజ్ గారికి. థ్యాంక్ యూ ఫర్ దట్. మీరు డెఫినెట్లీ ఇలాంటి జూమ్స్ మనం కమింగ్ డేస్ కొంచెం ఎక్కువగా చేద్దాము. టీమ్స్ కి నాలెడ్జ్ వెళ్ళడం ముఖ్యం. ఆఫర్ నాలెడ్జ్ కానీ ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ వెళ్ళడం చాలా ముఖ్యం. డెఫినెట్లీ మనం వాటన్నిటిని యూటిలైజ్ చేసుకుని గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇక లేట్ చేయకుండా నేను ఒక పోస్టర్ ని మీకు మీ ముందు షేర్ చేస్తాను. హోప్ మీకు పోస్టర్ క్లీన్ గా కనిపిస్తుందని నేను నమ్ముతున్నాను. మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేస్తారా కనిపిస్తుందా లేదా అనేది? ఒక్కసారి ఇంకా రాలేదు సార్. ఓకే సార్. ఓకే ఓకే. సో నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా సార్? అది కూడా ఒకసారి కన్ఫర్మ్ చేస్తారా? క్లియర్ సార్. క్లియర్. థ్యాంక్ యూ. సో గుడ్ లీడర్స్, ఈ యొక్క మీరు ఏదైతే పోస్ట్ మీద చూస్తున్నారో ఇదే ఆఫర్ మన కంపెనీ రిలీజ్ చేసింది రీసెంట్ గా. ఈ యొక్క ఆఫర్ ని మీరు రౌండ్ అప్ చేయడానికి ఎవరు రౌండ్ అప్ చేయొద్దు ప్లీజ్. మీరు స్క్రీన్ మీద ఏం చేయొద్దండి ప్లీజ్. ఓకే. సో ఈ యొక్క ఆఫర్ పేరు ఏంటంటే ఇన్క్రెడిబుల్ ఇండియా ట్రిప్ ఆఫర్. సో ఈ ఇన్క్రెడిబుల్ ట్రిప్ ఆఫర్ దేని గురించి అంటే ఒక 3 days 2 nights మనము వెళ్ళి ఒక ప్లేస్ లో డెస్టినేషన్ ప్లేస్ లో వెళ్ళి స్టే చేసి అక్కడ ట్రైనింగ్ తీసుకుని అందరం అక్కడ నేర్చుకుని మళ్ళీ రిటర్న్ రావడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇది ఎవరెవరి కోసమో అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ కోసము, ఆల్రెడీ సిస్టమ్ లో ఉన్న వాళ్ళ కోసము. ఫస్ట్ కొత్తగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఈ యొక్క ట్రిప్ కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే తెలుసుకుందాం. తర్వాత ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేయాలో తెలుసుకుందాం. దాని తర్వాత నేను ఒక చిన్న పార్టీ క్యాలిక్యులేషన్ చూపిస్తాను, రఫ్ క్యాలిక్యులేషన్. దాన్నే ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు, కానీ జస్ట్ ఇట్లా వేసుకుంటే ఎంత పీవీ అనేది కనిపిస్తుంది అనేది మీకు చూపిస్తాను. దయచేసి ఎవరైతే ఈ యొక్క స్క్రీన్ మీద నోట్ ప్యాడ్ మీద గీస్తున్నారో ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇది మీరు అలా గీతూ గీస్తే చూసే వాళ్ళకి అర్థం కాదు, దయచేసి. సో ఫస్ట్ గా మనం కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఈ యొక్క ట్రిప్ కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాం. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అంటే ఇన్ ద సెన్స్ మే మంత్ లోనే జాయిన్ అవ్వాలి. ఈ యొక్క ఆఫర్ 2nd May నుంచి మొదలు పెట్టి నెక్స్ట్ మంత్ 1st వరకు నడుస్తూ ఉంటుంది. మే మంత్ లోనే జాయిన్ అవ్వాలి. కొత్తగా శ్రీకాంత్ అనే వ్యక్తి మే మంత్ లోనే జాయిన్ అవ్వాలి. జాయిన్ అయ్యి ఫాస్ట్ స్టార్ట్ 8% చేయాలి. ఫస్ట్ శ్రీకాంత్ ఫాస్ట్ స్టార్ట్ 8% అవ్వాలి. దాని తర్వాత కింద ఒక ముగ్గురిని ఫాస్ట్ స్టార్ట్ 8% ని తయారు చేయాలి. ఇలా తయారు చేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళకి ఒక టికెట్ వస్తుంది. ఆ ఒక టికెట్ తో వాళ్ళు 3 days 2 nights స్టే కోసం వెళ్ళి రావడం జరుగుతుంది. ఈ మొత్తం ముగ్గురు ప్లస్ సెల్ఫ్ కూడా మే మంత్ లోనే జాయిన్ అవ్వాలి. మే మంత్ లోనే ఫాస్ట్ స్టార్ట్ 8% అచీవ్ అవ్వాలి. ఫాస్ట్ స్టార్ట్ 8% అంటే ఏంటి అంటే సెల్ఫ్ విత్ సైడ్ వాల్యూమ్ కానీ లేదా సెల్ఫ్ కానీ
300 PV ఒకటే మంత్ లో 300 PV సెల్ ప్లస్ సైడ్ వాచ్ గానీ ఉంటే పాస్ అంటారు సిస్టమ్ లో. ఇది కొత్తగా జాయిన్ అయిన మరి ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే లాస్ట్ మంత్ అంతకు ముందు మంత్ జాయిన్ అయ్యారో ఆ కోసం ఇది. వీళ్ళు ఏం చేయాలి అంటే వీళ్ళు ఆల్రెడీ పాస్ కార్డ్ 8% అయిపోయి ఉండొచ్చు, 8% అయిపోయి ఉండొచ్చు, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ అలా బిఎంసీఎం దాకా కూడా వీళ్ళు ఎవరికైనా సరే రావాలి అనుకుంటే వీళ్ళు ఏం చేయాలంటే కింద నలుగురిని జాయిన్ చేసుకుని ఏదో సెల్ఫ్ గా జాయిన్ చేస్తూ ఎవరికైనా జాయిన్ చేయొచ్చు. ఈ పోస్టల్ ఐడితో మాత్రమే మే మంత్ లో జాయిన్ చేసిన వాళ్ళని మాత్రం నలుగురిలో పాస్ కార్డ్ 8% ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్స్ కి ఈ యొక్క ట్రిప్ కి వెళ్ళడానికి ఒక టికెట్ ఇచ్చినట్టు అర్థం చేసుకోండి. మళ్ళీ క్లీన్ గా చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాంత్ అనేది బ్రాంజ్ డైరెక్టర్. సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టు సార్, కొంచెం బ్రేక్ అవుతుంది వాయిస్. చెప్తాను నేను రోడ్ మీద సార్ వాయిస్ రావట్లేదు, ఒకసారి మీరు ఎంటర్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. సార్ అన్మ్యూట్ ఇచ్చాను. ఇచ్చారు కదా సార్, థ్యాంక్ యూ సార్. సారీ, లోపల ఇంట్లో కొంచెం సిగ్నల్ ప్రాబ్లమ్ గా ఉన్నట్టుంది. సో అది చెప్తున్నాను. ఎక్కడ దాకా మీకు వినిపించిందో ఒకసారి చెప్తే మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను సార్. పోస్టల్ ఐడి అని చెప్పారు కదా సార్, అదే ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్. ఓకే ఓకే. ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ యొక్క ఆఫర్ కి రావాలి అంటే నలుగురిని కొత్త వాళ్ళని జాయిన్ చేయాలి. ఆ నలుగురిని పోస్టర్ ఐడి ద్వారా మాత్రమే జాయిన్ చేయాలి. ఈ పోస్టర్ ఐడి అనేది చాలా ముఖ్యమండి. మే మంత్ లో జాయిన్ చేసే వాళ్ళందరినీ పోస్టర్ ఐడిలోనే జాయిన్ చేయాలి. మీరు పాస్ ఐడి చేస్తే మాత్రం వాళ్ళు పాస్ ఐడి 8% కాదు కదా, బ్రాంజ్ అయినా సిల్వర్ అయినా గోల్డ్ అయినా సరే వాళ్ళని కన్సిడర్ చేయడం జరగదు. పోస్టర్ ఐడి మాత్రమే. ఒకవేళ పోస్టర్ ఐడి మీలో ఎవరికైనా చేయడం రాకపోతే మీ అప్లైనర్స్ రీచ్ అవ్వండి. అది పెద్ద ప్రాబ్లం కూడా కాదు. నేను ఓవరాల్ గా చెప్తాను. మామూలుగా అయితే ల్యాప్టాప్ లో అయితే నేను దానికి ఒక పిపిటి కూడా ఉంది, దాన్ని చూపించేవాడిని, కానీ నేను ఫోన్ లో అటెండ్ అవుతున్నాను. నేను చెప్పేది ఎవరైనా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు మీ యొక్క ఫోన్స్ ఓపెన్ చేసి వెస్టీజ్ యాప్ ఓపెన్ చేయండి. అక్కడ యాడ్ డిస్ట్రిబ్యూటర్ అని కనిపిస్తుంది. ఫ్రంట్ మీరు ఓపెన్ చేయగానే యాప్ ఓపెన్ కాగానే యాడ్ డిస్ట్రిబ్యూటర్ అని కనిపిస్తుంది. ఆ యాడ్ డిస్ట్రిబ్యూటర్ మీద క్లిక్ చేయగానే వచ్చే ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో అదే పోస్టర్ ఐడి. పోస్టర్ డీటెయిల్స్ కింద దాని కింద మీ పేరు కనిపిస్తుంది, దాని కింద రిఫరల్ కోడ్ కనిపిస్తుంది. దాన్ని మీరు ఏమీ పట్టుకోవాల్సిన అవసరం లేదు. పైన ఏదైతే మీ ఐడి పేరు ఉందో అది డిఫాల్ట్ గా అదే ఉంటుంది. దాన్ని మీరు మార్చాల్సుకోవాల్సిన అవసరం లేదు. సెకండ్ రిఫరల్ కోడ్ లో మీరు ఏది ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. దాని కింద కూడా మళ్ళీ అప్లైనర్ ఐడి అనే ప్లేస్ లో మీ ఐడియే కనిపిస్తుంది, మీ పేరే కనిపిస్తుంది. అది కూడా డిఫాల్ట్ గా ఉంటుంది. సో అది మాత్రం మీరు మార్చుకోవచ్చు. ఎవరికైనా ఐడిని స్పాన్సర్ చేస్తున్నారు అనుకుంటే అక్కడ మీరు మీ యొక్క ఐడి నెంబర్ ఏదైతే ఉందో, ఎవరికైతే ఇద్దాం అనుకుంటున్నారో ఐడిని, అక్కడ ఐడి నెంబర్ ని మార్చి సబ్మిట్ చేయగానే కింద వాళ్ళ పేరు వస్తుంది. చెక్ చేసుకుని మిగతా ప్రాసెస్ అంతా కామనే. సైన్ అప్ చేసి వాళ్ళని ఎన్రోల్ చేయండి. సో నలుగురు ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్స్ నలుగురిని ఫాస్ట్ కార్డ్ 80% చేయాలి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు సెల్ఫ్ గా ఫాస్ట్ కార్డ్ 8% రావాలి. అలాగే కింద కూడా ముగ్గురిని ఫాస్ట్ కార్డ్ 8% చేయాలి. ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్స్ అయినా లేకపోతే న్యూ జాయినింగ్స్ అయినా సరే ఎవరు చేసినా సరే గుర్తుంచుకోండి, పోస్టర్ ఐడి ద్వారా మాత్రమే జాయిన్ చేయండి. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సరే, పోస్టర్ ఐడి ద్వారా జాయిన్ చేస్తాం సార్, అది డైరెక్ట్ గా గా వేసుకోవాలా, డైరెక్ట్ కింద డెప్త్ లో ఎవరికైనా ఇవ్వాలా? నాకు 4 ఛానల్స్ ఉన్నాయి, 4 ఛానల్స్ లో 4 ఛానల్ లో ఇవ్వాలా? 5 ఛానల్ ఉన్నాయి, 6 ఛానల్ ఉన్నాయి, లేదా ఛానల్స్ ఇన్ ద సెన్స్ లెగ్స్ 6 లెగ్స్ ఉన్నాయి, 7 లెగ్స్ ఉన్నాయి, ఏ లెగ్ లో ఇవ్వాలి సార్ అని డౌట్ ఏదో ఉంటే చెప్తున్నాను. ఏ
ఈ లెగ్ లోనే ఇవ్వాలని పర్టికులర్ గా రూల్ ఏమి పెట్టలేదండి. మీరు సెల్ఫ్ గా కూడా వేసుకోవచ్చు, వాళ్ళు లేకపోతే ఒకరి కింద ఒకరు కూడా వేసుకోవచ్చు, లేదనుకుంటే ఎవరి కింద అయినా కూడా మీరు స్పాన్సర్ చేయొచ్చు. సో దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్. అయితే సార్ ఇక్కడ సెల్ఫ్ పీవీని ఎంత ఉండాలనే రూల్ ఉందా సార్ అని క్వశ్చన్ వస్తున్నాయి. సెల్ఫ్ పీవీ ఇంతే ఉండాలని రూల్ ఏమీ లేదు. ఓకేనా, ఇది ఫాస్ట్ ట్రాక్ 8% అంటే. అయితే ఓన్లీ 1 టికెట్ ఏదైతే సెల్ఫ్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు సెల్ఫ్ గా 300 ఫాస్ట్ ట్రాక్ 8% అయ్యి ముగ్గురిని ఫాస్ట్ ట్రాక్ 8% చేస్తే ఒక టికెట్ వస్తుంది, ఒకళ్ళు మాత్రమే వెళ్ళడానికి ఎలిజిబుల్. అలాగే ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్స్ నలుగురిని జాయిన్ చేసి ఫాస్ట్ ట్రాక్ 8% చేస్తే ఒకటే టికెట్ వస్తుంది, అంటే ఒకళ్ళే ఎలిజిబుల్. ఇంట్లో వైఫ్ ని కానీ పిల్లలు కానీ లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ట్రిప్ కి తీసుకెళ్ళాలి అని అనుకుంటే ఏం చేయాలి? నువ్వు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ముగ్గురిని చేసేసారు కదా, దాని తర్వాత ఏంటంటే ఇంకో నలుగురిని జాయిన్ చేసి ఫాస్ట్ ట్రాక్ 8% చేయాలి. అలాగే ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్స్ సెకండ్ టికెట్ కావాలంటే ఇంకో నలుగురిని జాయిన్ చేసి ఫాస్ట్ ట్రాక్ 8% చేయాలి. అలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మల్టిపుల్ ఆఫ్ కోర్స్ అంటే 4 కింద ఎన్ని చేసినా సరే నా టికెట్ వస్తూ ఉంటాయి. ఓకే, ఎన్ని టికెట్ అయినా సంపాదించే ఆప్షన్ కంపెనీ ప్రొవైడ్ చేసింది. అదే ఈ పోస్టర్ లో మీ అందరికీ కనిపిస్తుంది. ఈ పోస్టర్ ఎవరికైనా ఇంకా మీ దాకా రీచ్ కాకపోతే దయచేసి మీ అప్లైనర్స్ దగ్గర నుంచి ఈ పోస్టర్ తీసుకుని ఇదే పోస్టర్ ని తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. ఆ తెలుగులో ఉన్న పోస్టర్ ను కూడా తీసుకోండి, చదవండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లీన్ గా చదవండి. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఇంపార్టెంట్ టైటిల్స్ మాత్రం నేను మాట్లాడుతాను, క్లియర్ గా వినండి. ఒక నిమిషం సార్, ఇంకా వాయిస్ క్లియర్ గా రావట్లేదా? మలేష్ గారు కన్ఫర్మ్ చేస్తారా ప్లీజ్? ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఒక వాయిస్ ఇప్పుడు ఓకే. ఇందాక కొంచెం అక్కడక్కడ కొద్దిగా లైట్ గా బ్రేక్ అవుతుంది సార్. అంటే ఇక్కడ వాన పడుతుంది, సిగ్నల్ మీరు తక్కువగా ఉంది అనుకుంటే ఇక్కడ నాకు కూడా రోడ్ యాక్చువల్ రోడ్ మీద పక్కకున్నాయి మాట్లాడుతున్నా. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ని చాలా క్లీన్ గా చెప్తాను. దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం చెప్తున్నాను, దయచేసి క్లీన్ గా అర్థం చేసుకోండి. ఏంటి అంటే దీంట్లో కేవైసీ అనేది ఖచ్చితంగా జరగాల్సిందే. కేవైసీ చేయకుండా అవ్వకుండా ఉండదు. మళ్ళీ ఫాస్ట్ ట్రాక్ 8% అంటే ఓచర్ రావాలి. ఫాస్ట్ ట్రాక్ 8% అవుతున్నారు అంటే 750 రూపీస్ ఓచర్ వస్తుంది. ఆ ఓచర్ ఖచ్చితంగా ఎలిజిబిలిటీలో పెట్టుకోవాలి. ఆ 750 రూపీస్ ఓచర్ రాలేదు అంటే వాళ్ళు ఈ యొక్క ఫాస్ట్ ట్రాక్ 8% కానీ ఈ ట్రిప్ కోసం వాళ్ళు పనికిరారు మనకి. సో అది గుర్తుంచుకోండి. సెల్ఫ్ కొత్తగా జాయిన్ అయ్యి కింద ముగ్గురిని జాయిన్ చేస్తున్నా సరే సెల్ఫ్ లో 750 ఓచర్ రావాలి, కింద ముగ్గురికి కూడా 750 ఓచర్ రావాలి. ఇది 1 కండిషన్. న్యూగా జాయిన్ చేస్తున్నా సరే ఆ నలుగురు కూడా 750 ఓచర్ రావాలి. అయితే కంపెనీలో ఒక పాలసీ ఉంది, ఒక ఆఫర్ ఉంది. అది ప్రతి మంత్ ఉండే ఆఫరే. అది చాలా మందికి తెలియదు. ఏంటి అంటే మనము ఏ మంత్ లో అయితే ముగ్గురిని ఫాస్ట్ ట్రాక్ 8% చేస్తామో 1000 రూపీస్ ఓచర్ కూడా వస్తుంది. నేను జాయిన్ చేసిన వ్యక్తులు నేను సెల్ఫ్ గా ఫాస్ట్ ట్రాక్ 8% వేయడం వల్ల 8% రావడం వల్ల 750 రూపీస్ ఓచర్ వచ్చింది. కింద ముగ్గురిని జాయిన్ చేసి వాళ్ళని 8% చేయడం వల్ల నాకు 1000 రూపీస్ ఓచర్ వచ్చింది. అంటే మొత్తం 1750 రూపీస్ ఓచరు నేను కొత్తగా జాయిన్ అయిన మంత్ లో నాకు వచ్చి, అలాగే ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్ కూడా నలుగురిని జాయిన్ చేస్తున్నారు కదా, ఆ నలుగురు వల్ల ముగ్గురిని తీసుకుని ఆ ముగ్గురు వల్ల 1000 రూపీస్ ఓచర్ అనేది ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్ కూడా వస్తుంది. ఇది ఈ యొక్క మెయిన్ మెయిన్ ఏంటి అంటే ఈ యొక్క ఆఫర్ అయిన తర్వాత ఖర్చులు మీవే. కొంతమంది కారులో వెళ్తారు, కొంతమంది బస్సుల్లో, ట్రైన్లలో, ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ ఖర్చులు ఏవైతే మీవే. అక్కడ 3 days 2 nights ఉండడానికి తినడానికి మాత్రం కంపెనీ ఇస్తుంది. అక్కడ తిరగడానికి, అక్కడ ఏమైనా చూడడానికి, అక్కడ ఏమైనా కొనుక్కోవడానికి కూడా ఖర్చులు మీవే ఉంటాయి. అయితే ఆ ఖర్చులను కూడా ఎలా సంపాదించుకోవాలో అనేది నేను నెక్స్ట్ ఒక 10 నిమిషాల్లో మాట్లాడతాను. అది కూడా కుదిరితే చాలా జాగ్రత్తగా వినండి, తెలుసుకోండి. సో దట్ అది మీకు హెల్ప్ గా ఉంటుంది. ఓకే, అయితే కంపెనీ ఇంకొక ఆఫర్ ఇచ్చింది ఈ మంత్ 2nd May. అది ఏంటి అంటే లక్కీ డ్రిప్ ఆఫర్, లక్కీ డ్రా ఆఫర్. ఈ లక్కీ డ్రా ఆఫర్ కోసం 100 PV చేస్తే ఒక టికెట్ వస్తుంది, 200 PV చేస్తే 2 టికెట్లు వస్తాయి, 300 PV చేస్తే 3 టికెట్లు వస్తాయి, 400 PV చేస్తే 4 టికెట్లు వస్తాయి. ఈ 100, 200, 300, 400 ఏవైనా సరే 4 ఇన్వాయిస్లు అయిపోవాలి. 100 PV 4 ఇన్వాయిస్లు, 200 PV అయినా సరే 4 ఇన్వాయిస్లే,
300 పీవీ అయినా సరే 4 ఇన్వాయిస్లే, ఇలా 400 పీవీ అయినా సరే 4 ఇన్వాయిస్ లోనే క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది సార్ అంటే, ఈ ఇన్క్రెడిబుల్ ఇండియాలో మనకు ఆల్రెడీ 300 పీవీ కావాలనుకుంటే మనకు ఒక 100 పీవీ సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఒక టికెట్ వచ్చేసినట్టే. ఇది కాకపోతే ఈ యొక్క లక్కీ డ్రా ఎప్పుడు దాకా ఉంది అంటే 9వ తారీఖు వరకే ఉంది. సో 9వ వరకు ఆఫర్ ఉంది. 9వ తారీఖులో లోపల ఇది కంటిన్యూ చేసుకుంటే ఒక టికెట్ వస్తుంది. 200 పీవీ చేసుకుంటే 2 టికెట్స్ వస్తాయి. 300 పీవీ చేసుకుంటే 3 టికెట్స్. ఇన్క్రెడిబుల్ ఇండియాలో కూడా మనం అవడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇది ఒక ప్లాన్. హెల్ప్ అవుతుంది. అలాగే ఇన్క్రెడిబుల్ ఇండియా ట్రిప్ ఆఫర్ కూడా మనము అవుతున్నాం. వచ్చే 14కు ప్లాన్ ని ఈ యొక్క ఆఫర్స్ ని క్లబ్స్ చేసుకోవద్దు. మన ఫస్ట్ టార్గెట్ ఏంటి అంటే 9వ తారీఖు కల్లా, ఒక్క నిమిషం 9వ తారీఖు కల్లా కుదిరినంత వరకు చేయించుకోవడం ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ ఏంటి అంటే సిఎన్సి లోపల ఒక ట్రిప్ అయిపోవాలి. మనతో పాటు కనీసం ఒక నలుగురిని ఎలిజిబుల్ చేసి వల్ల సిఎన్సీలో అందరినీ చేయదు కదా, దాంట్లో ఒక 1 మంత్ కూడా కలిసి వస్తుంది. సిఎన్సీ ఓచర్ కూడా మనకి 4 నెలల తర్వాత దాన్ని కూడా పొందుకున్న వాళ్ళం అవుతాము. ఇది క్లారిటీ. అయితే నేను క్యాల్కులేషన్ పార్ట్ దగ్గరికి వెళ్ళడానికన్నా ముందు నేను అడిగేది ఏంటంటే, డౌట్లు ఏమైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. మల్లేష్ గారు యాక్సెస్ ఇస్తారు మాట్లాడడానికి. ఒక 10 క్వశ్చన్లు మాత్రం తీసుకుంటాను. బేస్ దగ్గర డౌట్లు ఏమైనా ఉంటే అది ఆ ప్లేనర్స్ క్లియర్ చేయాల్సిందిగా కోరుకు. ఎవరైతే కొంచెం ఒకసారి మాట్లాడతారా సార్? ఓకే సార్, ఇప్పటి వరకు సార్ మాట్లాడిన దాంట్లో మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఎంటర్ చేయండి. నేను ఒక్కొక్కరికి అనుమతిస్తాను. సార్ మాట్లాడిన దాంట్లో మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఎంటర్ చేయండి. డౌట్లు ఎవరికి లేవా సార్? నాకు మాత్రం అంటే అర్థం అయిందో లేదో నాకు అర్థం కాదు. డౌట్ రాలేదు అంటే అయితే క్లీన్ బాగా అర్థమైపోయి ఉండాలి, లేకపోతే ఏమి అర్థం కాకుండా ఉండాలి. మల్లేష్ గారు మీకు అర్థమైందా లేదు? అర్థమైంది. చూపిస్తుంది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనాథ్ అనే వ్యక్తి ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్. తన ఒక్కడే కాకుండా ఇంట్లో ఉన్న ఇంకో వ్యక్తి మా మేడం గారితో కూడా వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాడు. సో దానికోసం ఏం చేశాడు అంటే, కొంచెం జూమ్ చేస్తారా సార్? అది కనబడట్లేదు. ఓకే ఓకేనా? ఓకే సార్. యా. సో శ్రీకాంత్ అనే వ్యక్తి ఇంట్లో ఉన్న మేడం గారితో పాటు వెళ్ళాలనుకుంటున్నాడు. దాని కోసం 2 టికెట్లు కావాలి. 2 టికెట్లు కావాలి అంటే శ్రీకాంత్ అనేవాడు ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్ ఆల్రెడీ. సో శ్రీకాంత్ 2 టికెట్లు కావాలి అంటే 8 మందిని ఫాస్ట్ ట్రాక్ 8% చేయాలి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా ABCDEFGH 300 కింద అందరూ చేస్తే 300 పీవీ అంటే 300 వస్తుంది కదా, 300 పీవీ వస్తుంది. కాబట్టి అలా చేస్తే ఎంత అయింది? 2400 పీవీ అయ్యింది. అలాగే నేను ఈ యొక్క 8 ఐడీస్ ఎవరికి ఇచ్చానంటే, నా కింద ఫర్ ఎగ్జాంపుల్ మల్లేష్ గారు ఉన్నారు. మల్లేష్ గారికి ఇచ్చాను. మల్లేష్ గారు 8 మందికి నేను ఇచ్చాను. తర్వాత మల్లేష్ గారు కూడా ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటరే. ఆయన కూడా అక్కడికి రావాలి అనుకుంటున్నాడు కాబట్టి, ట్రిప్ కి విత్ మేడం గారితో రావాలనుకుంటున్నాడు కాబట్టి ఆయన IJKLMNOP అని చెప్పేసి ఒక 8 మందిని జాయిన్ చేసి ఫాస్ట్ ట్రాక్ 8% చేశాడు. అలా చేయడం వల్ల ఎంత పీవీ వచ్చింది? 2400 వచ్చింది. మొత్తం కలిపి ఎంత? 4800 పీవీ అనేది అక్కడ జనరేట్ అయింది. ఇక్కడ నేను ఒకరి కింద ఒకరిని వేశాను. ఇట్లాగే వాడాలని చెప్పేసి మీరు ఏం రిస్ట్రిక్షన్ పెట్టుకోవద్దండి. 2 ఛానల్స్ లో చేయాలి, 3 ఛానల్స్ లో చేయాలి అనుకుంటే కూడా హ్యాపీగా చెయ్యండి. అయితే ఇక అతిపెద్ద గుడ్ న్యూస్ ఎక్కడ వస్తుంది అంటే, నేను ఎవరినైతే 8% కింద ఇచ్చానో ఆ 8 మంది, మల్లేష్ గారు ఎవరైతే 8% 8 మందిని చేశారో ఆ 8 మంది కూడా విత్ ఫ్యామిలీ అంటే 2 టికెట్లు, వాళ్ళు కూడా 2 టికెట్లు చేయడం కోసం, వాళ్ళు అందరూ కొత్త వాళ్ళు కదా, కొత్త వాళ్ళు రావడం కోసం ఎన్ని టికెట్లు కావాలి టోటల్ గా అంటే, ఫస్ట్ 10+3 తర్వాత 4 కదా. సో టోటల్ 7. ఆ 7 మల్లేష్ గారు ఇచ్చిన 7
కూడా టూ టికెట్స్ తీసుకుంటున్నారు. అంటే టోటల్ పీవీ ఎంత అవుతుంది ఒక పర్సన్ దగ్గర నుంచి అంటే 2100 పీవీ అవుతుంది. అలా 7 దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేస్తే 16,800 పీవీ అవుతుంది. ఇది మల్లేష్ గారు తీసుకొచ్చిన పీవీలు. అలాగే శ్రీకాంత్ ఇచ్చిన 8 మంది కూడా ఉంటారు కదా, ఆ 8 మంది తీసుకొచ్చిన పీవీ కూడా సేమ్ 8 మంది నుంచి 7 తీసుకొచ్చిన పీవీలు కూడా సేమ్ 16,800 పీవీలు. మొత్తం 2,400 16,800 మొత్తం కలిపి 38,400 పీవీ గ్రూప్ పీవీ అనేది జనరేట్ చేయడం జరిగింది. ఇంత జనరేషన్ జరిగితే ఒక పర్సన్ కి ఇంత గ్రూప్ పీవీ జనరేషన్ జరిగితే చిన్నపాటి సైడ్ వాల్యూమ్ ఇంకోటి తయారు చేయగలిగితే మంత్ ఎండింగ్ కల్లా ఎంత పిన్ లెవెల్లోకి వెళ్తారు, ఎంత చెక్ వస్తుంది అనేది మీ చేతికే ఇస్తున్నాను. అది క్యాలిక్యులేట్ చేసి ఇలా క్యాలిక్యులేటివ్ గా అప్లైనర్స్ చేయాలని కోరుకుంటున్నాను. మలేష్ గారు, స్క్రీన్ రికార్డింగ్ ఆపుతున్నాను. సో స్క్రీన్ సార్ ఎక్కడ పోయింది సార్? వాయిస్ ఎక్కడ పోయింది? మొత్తం నుంచి వినిపించలేదా మల్లేష్ గారు? సార్ స్క్రీన్ సార్ వాయిస్ ఓకేనా? వాయిస్ ఓకే ఉంది. నా వాయిస్ ఎక్కడ పోయింది? ఆ స్క్రీన్ నేను తీసేస్తున్నా అన్నాడు దాకా వచ్చింది సార్, అక్కడ నుంచి కట్ అయిపోయింది. ఓకే, స్క్రీన్ తీసేసేదాకా కూడా వాయిస్ అంతా వినిపించింది కదా? నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వినిపించింది కదా? పర్టికులర్ గా ఇలా స్ట్రక్చర్ ని ఇలాగే వెయ్యాలని నేను ఎక్కడ మీ అందరికి చెప్పట్లేదండి. మీరు ఎలా కావాలంటే అలా స్ట్రక్చర్ వేసుకోవచ్చు. నేను మీ అందరికి ఈజీగా అర్థం అవడం కోసం నేను ఇలాంటి స్ట్రక్చర్ తో వచ్చాను తప్పించి మీరు ఇదే పర్టికులర్ గా పెట్టుకోవద్దు. నా రిక్వెస్ట్ ఏంటి అంటే క్రౌన్ అండ్ ఎబోలో ఉన్న వాళ్ళందరూ మీ యొక్క స్ట్రక్చర్స్ ని రెడీ చేసి బ్రాంజ్ కి, సిల్వర్ కి, గోల్డ్ కి ఇవ్వగలిగితే అది చాలా 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 హెల్ప్ అవుతుంది. అది కొంచెం గుర్తుంచుకోండి. నేను ఇంకొక చిన్న ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటోని మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఎంత పీవీ ఈజీగా ఇవ్వచ్చు, తక్కువ పీవీ ఎంత ఇవ్వచ్చు అనేది ఒక చిన్న స్ట్రక్చర్. ఇది ఇంకా సర్టిఫికేషన్ వేయలేదు, బట్ అయినా సరే మీకు చూపిస్తున్నా. ఒక్క నిమిషం. ఈ యొక్క స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా సార్? ఈ స్ట్రక్చర్స్ ఏంటి అంటే కొత్తగా జాయిన్ అయిన ఒక వ్యక్తి సెల్ఫ్ గా ఫాస్ట్ ట్రాక్ 8% అయ్యాడు. కింద ఒక ముగ్గురిని ఫాస్ట్ ట్రాక్ 8% చేశాడు. అంటే తనకి ఒక టికెట్ వచ్చింది. శ్రీకాంత్ అనే వ్యక్తి ఎగ్జాంపుల్, అది శ్రీకాంత్ అనే వ్యక్తి అనుకుంటే తను హ్యాపీగా ట్రిప్ కి వెళ్తాడు. తర్వాత ఆ ముగ్గురులో 2 ఫాస్ట్ ట్రాక్ 8% కూడా చేసుకున్నారు. తర్వాత మొత్తం చూడండి, మొత్తం ముగ్గురు ప్లస్ ఈ కింద ఉన్న 4 కూడా నేనే ఇచ్చాను. ఎందుకు అంటే నేను ఇంకో మేడంతో కూడా వెళ్ళాలనుకుంటున్నాను. సో మేడంతో వెళ్ళాలనుకున్నప్పుడు ఇంకో 4 ఇచ్చి ఆ 4తో కూడా ఫాస్ట్ ట్రాక్ 8% చేయించడం. ఏం జరిగింది అంటే శ్రీకాంత్ అనేవాడు ఇక 8% కాదు, మంత్ ఎండ్ లో 12% గా ఉంటాడు. ఈ 12% గా ఉన్న వ్యక్తి పెర్ఫార్మెన్స్ బోనస్ కింద 15,000 రూపాయలు 15,000 నుంచి 15,000 వినిపిస్తుంది కదా సార్? వాయిస్ వినిపిస్తుంది కదా? ఓకే సార్, వాయిస్ వినిపిస్తుంది. ఓకే సార్. సో 2 టికెట్లు అనేది శ్రీకాంత్ అనే వ్యక్తి మంత్ ఎండ్ లో 12% కింద కనిపిస్తాడు. అలాగే ఫాస్ట్ ట్రాక్ 8% కింద 70 రూపీస్ వరకు తీసుకున్నాడు. ముగ్గురిని జాయిన్ చేయడం వల్ల ఫాస్ట్ ట్రాక్ 8% కింద 1000 రూపీస్ వరకు తీసుకున్నాడు. మొత్తం కలిపి ఎంత అంటే 3,260 రూపాయలు బెనిఫిట్ కింద పొందుతాడు. అలాగే 3 టికెట్లు, ఎందుకంటే సెల్ఫ్ లోనే 300 పీవీ కొనుక్కున్నాను శ్రీకాంత్ అనేవాడు. అప్పుడు 3 టికెట్లు లక్కీ డ్రా దొరికింది. లక్కీ డ్రా స్కీమ్ కోసం 3 టికెట్లు దొరికింది. ఈ 300 పీవీ సెల్ఫ్ ఏదైతే ఉందో అది నేను 4 ఇన్వాయిస్ల్లో క్లోజ్ చేశాను. 4 ఇన్వాయిసెస్ లో నేను 300 పీవీని క్లోజ్ చేసుకోవడం వల్ల నాకు 3 టికెట్లు లక్కీ డ్రాకి దొరికినాయి. 2 టికెట్లు టూర్కి వెళ్ళడానికి దొరికినాయి. నేను నా వైఫ్ వెళ్ళడానికి వస్తుంది. అలాగే
ఫాస్ట్ ట్రాక్ 8% వోచర్ 750 రూపీస్, ముగ్గురిని ఫాస్ట్ ట్రాక్ 8% చేయడం వల్ల 1000 రూపీస్ ఒక వోచర్. ఈ 2 వోచర్స్ తో పాటు పెర్ఫార్మెన్స్ బోనస్ కింద 1500 రూపాయలు, 1512 రూపాయలు ఇవి కూడా రావడం వల్ల మొత్తం కలిపి 3260 రూపాయలు అనేది తీసుకోవడం జరుగుతుంది జస్ట్ ఒక కొత్త వ్యక్తి జాయిన్ అవ్వడం వల్ల. ఇలాంటి స్ట్రక్చర్స్ బ్రాంజ్ కి, సిల్వర్ కి, గోల్డ్ కి, క్రౌన్ అండ్ డేబోలో ఎవరైతే ఈ రోజు మీటింగ్ లో ఉన్నారో, లేకపోతే స్టార్ అండ్ డేబోలో ఎవరైతే ఈ రోజు మీటింగ్ లో ఉన్నారో, మీరు మీ డౌన్ లైన్స్ కి ఇలా మనీ రూపంలో చూపించగలిగితే చాలా మంచి పెద్ద బిజినెస్ జరుగుతుంది అండి. అందరూ పెట్టుకోవాల్సిన ఏకైక గోల్ ఏంటి అంటే, నేను మినిమం 2 టికెట్లతో నేను నా వైఫ్ వెళ్ళాలి అన్నట్టుగా కానీ, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళాలని కానీ పెట్టుకోండి. మాక్సిమం ఆఫ్ 4 పిల్లలతో సహా కూడా వెళ్ళాలని పెట్టుకోండి. ఎందుకంటే ఇది సమ్మర్ ఆఫర్ కింద కూడా చూసుకోవచ్చు. సమ్మర్ అయిపోయే టైంకి, జూలై టైంకి మీరు ట్రిప్ లో ఉంటారు. సో సమ్మర్ అయిపోయే టైంకి మీరు ట్రిప్ లో ఉంటారు కాబట్టి ఎలాగైనా ఇంట్లో పిల్లలు ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని అడుగుతారు. మేడం గారు ఉంటే మేడం గారు కూడా ఎక్కడికైనా తీసుకెళ్ళమని అడుగుతారు. ఇవన్నిటి వల్ల ఈ యొక్క ట్రిప్ బిజినెస్ జరుగుతుంది, డబ్బులు వస్తాయి, అలాగే మీరు టూర్ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఒకటే టార్గెట్ పెట్టుకోండి, 9వ తారీఖు వరకు, కుదిరినంత వరకు 9వ తారీఖు వరకు, లేకపోతే 14వ తారీఖు వరకు ఈ యొక్క లక్కీ ట్రిప్ ఆఫర్ కోసం, అలాగే టూర్ ఆఫర్ కోసం మీరు పని చేసుకుంటే 15వ తారీఖు తర్వాత నుంచి మీ యొక్క స్ట్రక్చర్ ప్రకారంగా మీ అప్లైనర్స్ మీరు ఇంకా ఎంత చేసుకుంటే బాగుంటుంది, ఎలా చేసుకుంటే ఎంత వస్తుంది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 14వ తారీఖు వరకు మార్కెటింగ్ ప్లాన్ ని, అలాగే ఈ యొక్క ఆఫర్స్ ని కలపద్దు, కన్ఫ్యూజ్ అవుతారు. సో జస్ట్ సింపుల్ ఒక నాలెడ్జ్ కోసం అని చెప్పేసి మాత్రమే నేను ఒక స్ట్రక్చర్ చూపించడం జరిగింది. కానీ ఇప్పుడు మీరు ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ లోకి పోవద్దు. ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా క్రౌన్ అండ్ డెబో కానీ, స్టార్ అండ్ డెబో కానీ చేసి మీకు మంత్ ఎండ్ కోసం హెల్ప్ చేస్తారు. దయచేసి అది మాత్రం అర్థం చేసుకోండి. సార్ మల్లేష్ గారు, నా వాయిస్ అంతా క్లీన్ గా ఉందని అనుకుంటున్నాను. ఏదైతే ఆఫర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొంచెం నెక్స్ట్ వల్ల ఆడియో ప్రాబ్లం వచ్చింది. ఐ ఆమ్ సారీ ఫర్ దట్. నేను కుదిరితే రేపు మార్నింగ్ ఒక సెషన్ పెట్టండి. రేపు కాదు, ఎల్లుండి మార్నింగ్ ఒక సెషన్ పెట్టండి జూమ్ లోనే, ఆఫ్టర్ 12 to 1 మధ్యలో పెట్టండి. నేను ఇంకొకసారి ఈ యొక్క ఆఫర్స్ గురించి మీకు, మీ టీం దానికి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదురుతుంది. నేను ఆ రోజు ఆఫీస్ లో ఉంటాను. సో సిగ్నల్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో దట్ మనం ఇంకా బెటర్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కుదురుతుంది. ఓకేనా? ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లీడర్స్. ఈ యొక్క ఆఫర్స్ ని యూటిలైజ్ చేసుకుని మీరు ఇంకా మంచి బిజినెస్ చేయాలని కోరుకుంటున్నాను. జస్ట్ మీకు దీంట్లో ఎండింగ్ పాయింట్ కింద ఒకటే చెప్తున్నాను. ఈ మంత్ ఎంత మంది కొత్త వాళ్ళని జాయిన్ చేసి ఫాస్ట్ ట్రాక్ 8% చేస్తున్నామో దాన్ని బట్టే మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి బిజినెస్ ఆధారపడి ఉంటుంది. ఇయర్ మొత్తం బిజినెస్ ఈ ఒక్క నెల కష్టపడితే ఇయర్ మొత్తం బిజినెస్ ఎంత ఉంటుంది అనేది ఒక అందాజాగా లెక్కలేసుకోవచ్చు. యావరేజ్ చెక్ ఎంత ఉంటుంది, కన్సిస్టెన్సీ చెక్ ఎంత ఉంటుంది అనేది యావరేజ్ గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దయచేసి మీరందరూ ఇక్కడికి వెస్టీజ్ లో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, మీరు చెక్కులు పొందుకోవాలని, ఇన్కమ్ పొందుకోవాలని. ఇది మాత్రం మర్చిపోవద్దు. గట్టిగా ఈ ఒక్క మంత్ పని చేయగలిగితే నెక్స్ట్ మంత్ నుంచి ఈ మంత్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళతో పని చేయించుకోవచ్చు, మంచి చెక్కులు తీసుకోవచ్చు, మన భవిష్యత్తును మార్చుకోవచ్చు. ఈ ఒక్క మాటతో నా యొక్క థింగ్స్ ని క్లోజ్ చేస్తున్నాను. విష్ యూ ఆల్ వెల్. థ్యాంక్ యూ మల్లేష్ గారు, థ్యాంక్ యూ పాండు గారు, అండ్ థ్యాంక్ యూ ఎంఎస్ఆర్ టీమ్.